అక్కడికి వెళ్ళాలి. అలా వచ్చేసారంటే చివరికి అందరూ వచ్చి చేరుకునేది ఎక్కడికి? ఆ అగ్ని దగ్గరికి. అగ్ని దగ్గరికి వచ్చేసాము అని అంటే, ఒకసారి అగ్ని దగ్గరికి వచ్చాము అని అంటే మనకు కలిగేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఇప్పుడు అగ్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇటు నుంచి మహారాజు వచ్చాడు కాబట్టి ఆయనకి ఎక్కువ ఫలాన్ని నేను ఇస్తాను, ఇటు నుంచి వీడు ఒక పేదవాడు వచ్చాడు కాబట్టి వీడికి నేను తక్కువ ఫలాన్ని ఇస్తాను అని ఎప్పుడు అగ్ని అనదు. దాని దగ్గరికి వచ్చేసిన తర్వాత అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. వీడు మహారాజు కదండి కాబట్టి వీడికి ఎక్కువ దొరకాలి అని అలా ఉండదు. వీడు పండితుడు, ఒక పండితుడికి అయితే ఎక్కువ ఉపశమనం కలుగుతుంది, ఒక పామరుడు వీడేం చదువుకోలేదు కాబట్టి వీడికి అగ్ని వల్ల ఉపశమనం కలగదు అని చెప్పలేం. అందరికీ కూడా ఒకే విధమైనటువంటి ఫలం లభిస్తుంది. ఒక్కొక్క దిక్కులో ఉన్నవాళ్ళు వాళ్ళకి యోగ్యమైన మార్గంలో వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫలం మాత్రం అందరూ ఒకే చోటకు వచ్చారు, చివరికి ఫలం కూడా అందరికీ ఒకేలా వస్తుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటి, మనకి యోగ్యమైన మార్గంలో వెళ్ళాలి. నేను మహారాజును కదా, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇక్కడే ఉంటాను కానీ నా చలి మాత్రం పోవాలి అని అంటే అది ఎప్పటికీ పోదు. మహారాజు అయినా సరే నువ్వు దాని దగ్గరికి వెళ్తేనే, ఆ అగ్ని దగ్గరికి వెళ్తేనే నీకు ఉపశమనం కలుగుతుంది. నేను పెద్ద పండితుండని నేను